Hello everyone, I'm Divya, your math facilitator. సో ఇవాళ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ట్రిపుల్ ఐటీ కోచింగ్ సో మనము మీరు అడిగిన నెక్స్ట్ 2 చాప్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం విచ్ ఆర్ నథింగ్ బట్ సిమిలర్ ట్రయాంగిల్స్ అండ్ tangents and secants. Okay, circles chapter similar triangles chapter. So as per new paper model and as per new syllabus మనం ఇప్పుడు ఇది డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో ఇందులో నేను మీకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ యాజ్ వెల్ యాజ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని థియరమ్స్ చెప్తాను, ఎందుకంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కాబట్టి డైరెక్ట్గా మీరు ఆ థియరమ్స్ గుర్తుపెట్టుకుంటే మీరు ఆన్సర్ ఈజీగా మ్యాచ్ చేయగలరు టైం వేస్ట్ అవ్వకుండా. ఓకే, సో లెట్ us బిగిన్ ద సెషన్. సో ఫస్ట్లీ సిమిలర్ ట్రయాంగిల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. నౌ సిమిలర్ ట్రయాంగిల్స్లో మీకు డిలీటెడ్ సిలబస్ అంతా పోను, మీకు ఓన్లీ 2 టాపిక్స్ ఉన్నాయి ఇందులో. ఆ 2 టాపిక్స్ ఏంటి అంటే పైథాగరస్ థియరం అండ్ కాన్వర్స్ ఆఫ్ పైథాగరస్ థియరం. ఈ 2 టాపిక్సే ఉన్నాయి. ఓకే, సో పైథాగరస్ థియరం అంటే ఏంటి, మనం ఆల్రెడీ మీరు ఇంతకుముందు క్లాసెస్లో కూడా నేర్చుకున్నదే. పైథాగరస్ థియరంని ఇంకొక విషయం, పైథాగరస్ థియరంని బోధియాన్ థియరం అని కూడా అంటారు. ఓకే, పైథాగరస్ థియరంని బోధియాన్ థియరం అని కూడా అంటారు. అండ్ కాన్వర్స్ ఆఫ్ పైథాగరస్ థియరం అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ పైథాగరస్ థియరం మాత్రమే మనకి సిమిలర్ ట్రయాంగిల్స్లో ఉన్న సిలబస్. కానీ ఇందులో కొన్ని ఇంప్లికేషన్ థియరమ్స్ ఉన్నాయి, అవి కూడా మనం నేర్చుకోబోతున్నాం ఇవాళ. ఓకే, సో పైథాగరస్ థియరం అంటే ఏం లేదు, ఒకవేళ మీ దగ్గర ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ట్రయాంగిల్ ఏబిసి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో పైథాగరస్ థియరం ఏం చెప్తుంది అంటే ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఓకే, ఈ ఏబిసి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే సో ఈ రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ని హైపోటెన్యూస్ అంటాం. సో ఈ హైపోటెన్యూస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ది అదర్ 2 సైడ్స్, అంటే ఏసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్. ఇది పైథాగరస్ థియరం. ఇప్పుడు కాన్వర్స్ ఆఫ్ పైథాగరస్ థియరం ఏం చెప్తుంది అంటే ఒకవేళ ఏదైనా ఒక ట్రయాంగిల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రయాంగిల్ ఏబిసి, ఈ ట్రయాంగిల్లో ఒకవేళ మీకు ఒక సైడ్ స్క్వేర్, ఫర్ ఎగ్జాంపుల్ ఏబీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ది అదర్ 2 సైడ్స్. మిగతా 2 సైడ్స్ ఏంటి, బీసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. ఒకవేళ ఒక సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ది అదర్ 2 సైడ్స్ వస్తే అప్పుడు ఈ సైడ్ ఏదైతే మీకు వచ్చిందో ఇది పెద్ద సైడ్ అనమాట, ఇట్ ఈస్ ద లాంగెస్ట్ సైడ్. సో ఏబి అనేది ఇది లాంగెస్ట్ సైడ్, దీనికి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ ఇదిగోండి, ఇది 90 డిగ్రీ యాంగిల్ అవుతుంది. సో దేర్ ఫోర్ యాంగిల్ సి విల్ బి 90 డిగ్రీ యాంగిల్. అండ్ ఇప్పుడు మీరు ఏం కంక్లూడ్ చేయొచ్చు అంటే ట్రయాంగిల్ ఏబిసి ఇస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో పైథాగరస్ థియరంలో ఏం చేస్తున్నామంటే ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని అందులో హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ది అదర్ 2 సైడ్స్ అని చెప్తున్నాం. ఈ థియరంలో కాన్వర్స్లో ఏం చెప్తున్నామంటే ఒకవేళ ఒక సైడ్ స్క్వేర్, అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఒక సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ది అదర్ 2 సైడ్స్, దెన్ ఈ సైడ్ ఇది పెద్ద సైడ్ కదా, ఈ రెండుని యాడ్ చేస్తే ఈ సైడ్ వస్తుంది, అంటే ఇది దిస్ ఇస్ ద లాంగెస్ట్ సైడ్. సో ఈ లాంగెస్ట్ సైడ్ యొక్క ఆపోజిట్ వర్టెక్స్ will be a 90 degree angle and you can conclude that this triangle is a right angle triangle. సో ఈ రెండు సింపుల్ థియరమ్స్ మనకు ఉన్నవి. అండ్ ఇవి కాకుండా మీరు కాంపిటేటివ్ లెవెల్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీకు తెలియాల్సిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి ఏంటో చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఇఫ్ ఎ పర్పెండిక్యులర్ ఇస్ డ్రాన్ ఫ్రమ్ ద వర్టెక్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకోండి, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది యాంగిల్ 90 డిగ్రీ. ఓకే, so if a perpendicular is drawn from the vertex of a right angle triangle on both sides of the perpendicular are similar. సో ఒకవేళ ఇందులోంచి నేను ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నాను అనుకోండి. ఓకే, సో ఇది ఏ బిసి, బిడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బిడి అనేది ఏసీకి పర్పెండిక్యులర్ డ్రా చేశాను అంటే ఇప్పుడు ఈ బీడీ ఏం చేస్తుందంటే ఈ ఏబిసి అనే ట్రయాంగిల్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. అండ్ మీరు ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే ట్రయాంగిల్ ఏబిడి ఇస్ సిమిలర్ టు ట్రయాంగిల్ బీడీసీ, అంటే ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ టు ఈచ్ అదర్ అవుతాయంట. ఓకేనా, అండ్ ఆల్సో ఈ రెండు ట్రయాంగిల్స్, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఏబిడి తీసుకుంటే ఈ ట్రయాంగిల్ ఏబిడి సిమిలర్ టు ద బిగ్గర్ ట్రయాంగిల్ ఏబిసి. అండ్ ఆల్సో ఇప్పుడు ఈ సెకండ్ ట్రయాంగిల్ తీసుకుంటే ట్రయాంగిల్ బీడీసీ, ఇది కూడా సిమిలర్ టు ద బిగ్గర్ ట్రయాంగిల్ ఏబిసి అవుతుంది. సో దీన్నే మనం ఎలా స్టేట్ చేయొచ్చు అంటే ఇఫ్ ఎ పర్పెండిక్యులర్ ఇస్ డ్రాన్ ఫ్రమ్ ఎ వర్టెక్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, then it divides the given triangle into 2 parts and these 2 triangles are similar to each other. And also this triangle, each chinna triangle is similar to the big triangle ABC, and each chinna triangle kuda second triangle is also similar to the big triangle ABC. ఒకదానికొకటి సిమిలర్, ఆల్సో ఇది ఇండివిజువల్గా ఈ పెద్ద ట్రయాంగిల్కి కూడా సిమిలర్.
సో ఇది ఒక ఇంప్లికేషన్. మీరు ఒకవేళ క్వశ్చన్లో అడిగితే డైరెక్ట్గా చెప్పగలగాలి. ఓకే, దిస్ ఇస్ వన్ పాయింట్. Now the next point is sum of squares of the sides of a rhombus is equal to the squares of the diagonals. అంటే ఒకవేళ ఇది సపోజ్ ఇది rhombus అనుకోండి, rhombus లో diagonals bisect each other, right? So and they bisect each other at 90 degree. సో 90 డిగ్రీలో bisect చేస్తున్నా అంటే ఇదిగోండి ఇలా ఈ యాంగిల్ డయాగ్నల్స్ ఒకదాన్ని ఒకటి కట్ చేసుకునే యాంగిల్ 90 డిగ్రీ అనమాట. అంటే ఇక్కడ మీకు 1 2 3 4 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. ఓకే, సో దీన్ని నేమ్ చేద్దాం ఏబిసిడి. సో ఇప్పుడు ఏంటంటే ఇలా ఒక రాంబస్ ఉన్నప్పుడు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద రాంబస్, అంటే సైడ్స్ ఆఫ్ ద రాంబస్ ఏంటి, ఏబి, ఏసి, బిసి, ఏడి. అంతేనా? ఏబి ఏసి డయాగ్నల్ అవుతుంది, ఏబి బిసి సిడి అండ్ ఏడి. సో ఈ సైడ్స్ స్క్వేర్స్ ఆఫ్ ద సైడ్స్ అంటే ఏబి స్క్వేర్, సిడి స్క్వేర్, బిసి స్క్వేర్, ఏడి స్క్వేర్ అండ్ సమ్ ఆఫ్ ద సైడ్స్ అంటే ఇవన్నీ యాడ్ చేస్తారు. అంటే ఒక రాంబస్లో వాటి సైడ్స్ యొక్క స్క్వేర్ మనం యాడ్ చేస్తే దిస్ ఇస్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద డయాగ్నల్స్. డయాగ్నల్స్ ఏంటి, ఏసీ అండ్ బీడి. సో వీటి స్క్వేర్స్కి ఈక్వల్ అంట. ఓకే, ఇది ఎక్కడ కండిషన్, ఇది రాంబస్లో కండిషన్. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు ఇదే ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో తీసుకున్నట్టయితే ఇవన్నీ ఇంప్లికేషన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఎగ్జామ్లో టైం సేవ్ అవుతుంది, మీరు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేకుండా ఆన్సర్ చేయొచ్చు. అందుకే నేను మీకు ఇక్కడ రాసేస్తున్నాను. నెక్స్ట్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో చూడండి, 3 times the square of any side of an equilateral triangle is equal to 4 times the square of the altitude. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అయితే ఏడి అనేది ఆల్టిట్యూడ్ అయితే, ఆల్టిట్యూడ్ అంటే ఇది 90 డిగ్రీ పర్పెండిక్యులర్ టు బీసీ. సో ఇందులో 3 times the square of side of any equilateral triangle is equal to 4 times the square of the altitude. ఆల్టిట్యూడ్ అంటే ఇక్కడ ఏంటి, ఏడిఏ కదా, సో ఏడి స్క్వేర్. ఇక్కడ సైడ్ అంటే సైడ్ మీరు ఏబి అయినా తీసుకోవచ్చు, బీసీ అయినా తీసుకోవచ్చు, ఏసీ అయినా తీసుకోవచ్చు. బికాస్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో సైడ్స్ అన్ని ఈక్వల్ ఉంటాయి కాబట్టి ఏదైనా తీసుకోవచ్చు. సో 3 times సైడ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4 times ఆల్టిట్యూడ్ స్క్వేర్. ఓకే, సో ఇది ఎక్కడ కండిషన్, ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో కండిషన్. ఇక్కడ వరకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఇంకొక చిన్న కండిషన్ ఉంది పాలోగ్రామ్, అది కూడా ఇక్కడే రాసేస్తాను చూడండి. పాలోగ్రామ్లో కండిషన్ ఏంటంటే, పాలోగ్రామ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి. ఓకే, దిస్ ఇస్ ఏబిసిడి. పాలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్. సో ఈ రెండు సైడ్స్ ఓకే, దే ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్. సో సమ్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఎ పాలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ద సైడ్స్. ఇవి డయాగ్నల్స్ అనుకోండి. సో ఏసీ ప్లస్ బీడి అంటే సమ్ ఆఫ్ ద డయాగ్నల్స్ తీసుకుంటే దట్ ఈస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఇట్ సైడ్స్. స్క్వేర్స్ ఆఫ్ ఇట్ సైడ్స్ అంటే ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్. ఓకే, ఇది లాస్ట్ మినిట్ రివిజన్ కాబట్టి మీకు ఈ ఇంప్లికేషన్స్ అన్ని తెలిసి ఉండాలి అని చెప్తున్నా. ఓకే, అండ్ ఇది కాకుండా ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థియరం ఉంది చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకోండి. ఓకే, సో ఇందులోంచి నేను 90 డిగ్రీ యాంగిల్ ఆపోజిట్ వర్టెక్స్ నుంచి హైపోటెన్యూస్కి ఒక ఆల్టిట్యూడ్ డ్రా చేస్తున్నా. సో ఇది ఏబిసి అనుకుంటే ఏసీ ఇస్ ద హైపోటెన్యూస్. సో ఏసీ నుంచి బీడి అనేది ఒక ఆల్టిట్యూడ్ నేను డ్రా చేస్తున్నా హైపోటెన్యూస్కి. ఇప్పుడు ఇంతకుముందు ఏం చూసాము, ఈ ఆల్టిట్యూడ్ ఈ ట్రయాంగిల్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది అండ్ ఆల్సో దే ఆర్ సిమిలర్ టు ఈచ్ అదర్, అదిగా చెప్పాను. ఇప్పుడు ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ ఏంటి అంటే ఏబి స్క్వేర్. ఓకే, ఏబి స్క్వేర్ చేసినప్పుడు దాట్ విల్ బి ఈక్వల్ టు బీసీ ఇంటూ బీడి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. మీకు డైరెక్ట్గా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇది తెలిస్తే మీరు డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అండ్ ఇది బట్టి కొట్టాల్సిన అవసరం లేదు, నేను చెప్తే ఎలా గుర్తుపెట్టుకోవాలో. ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఇంటూ బీడి. ఓకే, ఇట్ ఈస్ బీసీ ఇంటూ బీడి. అండ్ ఒక నిమిషం వర్టెక్స్ని ఇలా రాద్దాం చూడండి. సో ఈ 90 డిగ్రీని ఏ అని రాస్తా, సో దట్ మనకి ఈజీ ఉంటుంది అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో టెన్షన్ పడకండి. సో ఇది ఏ బి డి, ఇది సి అనుకుంటే ఏబి స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు బీసీ ఇంటూ బీడి. అండ్ నెక్స్ట్ ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి, ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు బీసీ ఇంటూ డిసి. అండ్ థర్డ్ పాయింట్ ఏడి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు బీడి ఇంటూ సిడి. ఇప్పుడు ఒకసారి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను వినండి. ఇదిగోండి, ఏబి స్క్వేర్
ఓకే, ఒక సైడ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు, ఇది 90 డిగ్రీ యాంగిల్ కదా, ఎప్పుడు కూడా ఏని వదిలేయండి, రైట్. ఏ నుంచి బీకి అంటే ఏబీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏని వదిలేయండి అని చెప్పాను కదా, సో బీని కన్సిడర్ చేయండి, ఏని వదిలేసి బి వర్టెక్స్ కన్సిడర్ చేయండి. సో బి వర్టెక్స్ నుంచి సి అనే దాని పాయింట్ వరకు, ఓకే. సో బీసీ ఇంటూ ఇప్పుడు ఈ టోటల్ బీడీ, ఓకే. సో ఏబీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు బీసీ ఇంటూ బీడీ. నెక్స్ట్ ఒకసారి చూడండి, మీకు ప్యాటర్న్ అర్థమైతే ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ ప్యాటర్న్ ఒకసారి చూడండి. ఇప్పుడు ఏడి, ఈ లాస్ట్ చూడండి, ఏడి స్క్వేర్, ఏడి అంటే ఎక్కడ ఉంది, కొంచెం కలర్ చేంజ్ చేద్దాం, ఇదిగోండి, ఇది ఏడి, అవునా. సో నేనేమన్నాను, ఏ ఇగ్నోర్ చేయండి. సో ఏడిలో ఏ ఇగ్నోర్ చేస్తే నెక్స్ట్ డి నుంచి కదా, సో ఇక్కడ డి నుంచి సిడి ఇంటూ ద ఎంటైర్ బీడి, ఓకే. సో డి అనే పాయింట్ నుంచి సి వరకు ఒక హాఫ్ వరకు, ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ డి నుంచి ఫుల్. అలాగే ఏబి స్క్వేర్ తీసుకున్నప్పుడు బి అనే పాయింట్ నుంచి సి వరకు, ఓకే. అండ్ అగైన్ బి అనే పాయింట్ నుంచి డి వరకు. సో ఇవి ఈ రెండు పాయింట్స్ అనమాట. సో ఏబి స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు బీసీ ఇంటూ బీడి అండ్ ఏడి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు డిసి ఇంటూ బీడి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ మధ్యలో పాయింట్ చూడండి, ఈ మధ్యలో పాయింట్ ఏంటంటే ఏసీ స్క్వేర్, ఇదిగోండి, ఇది ఈ మధ్యలో ఈ ఆల్రెడీ డ్రా చేసింది ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇది ఏసీ కదా, ఇది బీడి. సో ఈ ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు డిసి ఇంటూ బీసీ, ఓకే. ఈ ఏసీ స్క్వేర్ ఏం చేస్తుందంటే ఈ హైపోటెన్యూస్ 2 పార్ట్గా డివైడ్ చేస్తుంది. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దీస్ 2 పార్ట్స్. క్లియరా? సో ఫస్ట్ ఏమంటున్నాను, ఇదిగోండి, మళ్ళీ ఇక్కడ కూడా రాస్తాను చూడండి. సో ఇది సిఏబిడి అయితే ఏబి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు బీసీ ఇంటూ బీడి, ఓకే. ఏ వదిలిపెట్టాలని చెప్పాను, 90 డిగ్రీ యాంగిల్ కదా, అది వదిలిపెట్టాలి. నెక్స్ట్ ఇది దీనిది, ఓకే. ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు బీసీ ఇంటూ డీసీ. అండ్ థర్డ్ వన్ ఇక్కడ రాస్తాను చూడండి. సో ఇది ఏసీబిడి అయితే అండ్ ఏడి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ డి అనే వర్టెక్స్ నుంచి డిసి ఇంటూ బీసీ, ఓకే, డిసి ఇంటూ బీడి. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ అండ్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు. సో ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మీకు ఇది ఒక కండిషన్ చెప్పాను కదా, ఓకే. అండ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ రాంబస్ జనరల్గా, అండ్ ఇది ఆల్రెడీ మనకి ఇక్కడ రిలేటెడ్ కాన్సెప్ట్, ఓకే. సో ఐ హోప్ దీస్ ఆర్ క్లియర్ ఫర్ యూ, ఎందుకంటే ఓన్లీ పైథాగరస్ థియరం ఉంది కాబట్టి మీకు సిలబస్లో. సో దాని నుంచి ఇంకా కొంచెం వెరైటీగా క్వశ్చన్స్ రావాలి అంటే ఈ ఇంప్లికేషన్స్ మీద అడుగుతాడు. సో ఈ ఇంప్లికేషన్స్ మీరు కూర్చొని ప్రూవ్ చేయాలి ఎగ్జామ్లో అంటే చాలా టైం పడుతుంది. సో నేను చెప్పింది మీరు ఒకసారి విని జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ చాప్టర్లో క్వశ్చన్స్ ఎలా రావచ్చు, ఒకటి నేను చెప్పిన వాటి మీద రావచ్చు, లేదు అంటే సింపుల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఒక ladder ఉంది, ఓకే. దెర్ ఈస్ అ ladder which is 25 meter long. Ladder is 25 meter long and it is reaching a building, okay. It is reaching a building of 20 meter above the ground. అంటే బిల్డింగ్ ఎలా ఉందంటే ఈ బిల్డింగ్ హైట్ 20 మీటర్ ఉంది, ఇది గ్రౌండ్ అనుకోండి, ఇది ladder ఎప్పుడు స్లాంట్గా ఉంటుంది కదా. సో ఈ ladder ఎంత 25 మీటర్ లాంగ్ ఉందంట. సో ఇప్పుడు ఏం అడుగుతున్నారంటే వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ ఫూట్ ఆఫ్ ద ladder. ఫూట్ ఆఫ్ ద ladder అంటే ఇది, ఫూట్ ఆఫ్ ద ladder నుంచి ఫూట్ ఆఫ్ ద బిల్డింగ్కి డిస్టెన్స్ ఏంటి అంటే సింపుల్గా ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. మీరు ఏం కనుక్కుంటారు, యూజింగ్ పైథాగరస్ థియరం. ఇక్కడ చూడండి, యూజింగ్ పైథాగరస్ థియరం 25 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 20 స్క్వేర్ ప్లస్ దీని ఎక్స్ అని తీసుకుంటే ఎక్స్ స్క్వేర్, రైట్. సో 25 స్క్వేర్ అంటే 625 ఇజ్ ఈక్వల్ టు 400 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత వస్తుంది, 625 మైనస్ 400 అంటే మనకి ఎంత వస్తుంది, 125 225. సో ఎక్స్ ఈక్వల్ టు 15 వస్తుంది, ఓకే. సో 225 రూట్ అంటే 15 వస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, ఓకే. అండ్ ఇంకొక మోడల్ క్వశ్చన్ ఏం రావచ్చు అంటే ఈ చూడండి, ఒక పోల్ ఉంది, ఓకే. ఈ పోల్ 6 మీటర్ లాంగ్, ఓకే. ద పోల్ ఇస్ 6 మీటర్ లాంగ్, ఇది 8 మీటర్ షాడో క్యాచ్ చేస్తుంది, రైట్. సో ఇప్పుడు ఈ లెంత్ ఎంత అని అడగొచ్చు, ఓకే. ఈ హైపోటెన్యూస్ ఎంత అని అడగొచ్చు. సో మీరు ఏం చేస్తారు, హైపోటెన్యూస్ ఎలా వస్తుంది, ఇది ఎక్స్ అనుకుంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్. సో ఇట్ ఈస్ 36 ప్లస్ 64 అంటే ఎక్స్ స్క్వేర్ 100. సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, √100 అంటే ఎక్స్ 10 అవుతుంది, ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది, ద డిస్టెన్స్ బిట్వీన్ ద టాప్ ఆఫ్ ద పోల్ టు ద ఫూట్ ఆఫ్ దిస్, ఓకే.
అడిగినప్పుడు ఫుట్ ఆఫ్ ద ఇది ద ఎండ్ ఆఫ్ ద షాడో అని అడిగినప్పుడు ఇదనమాట. ఓకే, హైపోటెనస్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఇక్కడ ప్రాబ్లమ్స్ చాలా సింపుల్గా ఉంటాయి, ఎందుకంటే సిలబస్ మొత్తం డిలీట్ అయిపోయింది, మీకు ఉన్నదల్లా ఇది ఒకటే. అండ్ స్క్వేర్లో అడిగేటట్టుంటే క్వశ్చన్ ఇలా అడుగుతాడు, డయాగ్నల్ ఆఫ్ ఏ స్క్వేర్, డయాగ్నల్ ఆఫ్ ఏ స్క్వేర్ కనుక్కోవాలి. అండ్ స్క్వేర్ సైడ్ వచ్చేసి ఏ యూనిట్స్. సో ఇప్పుడు ఇది స్క్వేర్ అనుకుంటే ఈ డయాగ్నల్ కనుక్కోవాలి మీరు. ఓకే, స్క్వేర్ సైడ్ వచ్చేసి ఏ యూనిట్స్ అంటే అన్ని సైడ్స్ ఈక్వలే కదా. అండ్ మీకు తెలుసు స్క్వేర్లో యాంగిల్స్ 90 ఉంటాయని. సో ఇక్కడ వరకు చూడండి, ఇది ఏబిసి అనుకుంటే ఈ ఏబిసి మాత్రం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని రాయొచ్చు కదా. సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ఇస్ 2ac స్క్వేర్ అండ్ ఏసీ ఏమవుతుంది, √2a అవుతుంది. ఓకే, సో మీకు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ హైట్ ఆఫ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే నేను ఇలాంటి క్వశ్చన్స్ మీద ఎక్కువ డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ మీకు వచ్చి సింపుల్ పైథాగరస్ థియరం మీరు యూజ్ చేయగలుగుతారు. అండ్ ఇది డైరెక్ట్గా మీకు థియరం ఇది. సో ఇది నేర్చేసుకోండి, అండ్ ఎలా నేర్చుకోవాలో కూడా చెప్పాను. సో ఇంతకు మించి క్వశ్చన్స్ వచ్చే అంత ఛాన్స్ అయితే లేదు. సో రివిజన్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాం, మనకు అంత టైం లేదు ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ సైడ్ ఏ యూనిట్స్, ఏ యూనిట్స్ అంటే ఇది ఏనే, ఇది ఏనే, ఇది ఏనే. అండ్ ఇప్పుడు ఏమడుగుతున్నారంటే ఈ ఏబిసి ఇది డి అయితే ఏడి ఎంత అంటే ఆల్టిట్యూడ్ కనుక్కోమంటున్నాడు. సో ఆల్టిట్యూడ్ ఇదిగోండి, ఇది 90 డిగ్రీ కదా. సో ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిడి తీసుకుంటే సో ఐ కెన్ రైట్ ఏబి స్క్వేర్, ఈ 90కి ఆపోజిట్గా ఉన్నది హైపోటెన్యూస్, హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు బీడీ స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్. సో ఇక్కడ బీడీ అంటే ఎంత మరి, మనకు ఒక పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో ఆల్టిట్యూడ్ అన్నా, యాంగిల్ బైసెక్టర్ అన్నా, మీడియన్ అన్నీ కూడా సేమే. ఓకే, సో ఇక్కడ సో ఇది ఆల్టిట్యూడ్ అంటున్నా కదా, ఈ ఆల్టిట్యూడే మీడియన్ కూడా అవుతుంది, అంటే డి అనేది మిడ్ పాయింట్ కూడా అవుతుంది. ఓకే, ఆల్టిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు మీడియన్ ఇన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. సో ఇది మిడ్ పాయింట్ కూడా అవుతుంది. సో ఈ బీడీ ఎంత అవుతుంది మరి, బీసీఏ అయితే బీడీ a/2 అవుతుంది. ఓకే, సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, ఇది a/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఏబి అంటే ఏ స్క్వేర్ ప్లస్ ఏడి. సో ఎంత వస్తుంది చూడండి, ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 4 ప్లస్ ఏడి స్క్వేర్. సో ఇప్పుడు దీన్ని ఇటు ట్రాన్స్పోజ్ చేయండి. సో ఏడి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 4. సో ఎంత వస్తుందంటే 3a స్క్వేర్ బై 4. ఇదేంటి, ఏడి స్క్వేర్ వాల్యూ. సో ఏడి ఎంత, రూట్ అప్లై చేస్తే √3a/2 వస్తుంది, √4 అంటే 2. అర్థమైంది కదా. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి మీకు, ఇంతకన్నా డిఫరెంట్గా క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ లేదు, రైట్. సో ఇది ఇప్పుడు మనకి ఉన్న కాన్సెప్ట్. ఇందులో మొత్తానికి అయితే మనకుంది పైథాగరస్, కాన్వర్స్ ఆఫ్ పైథాగరస్. అండ్ పైథాగరస్లో అడిగినప్పుడు మీరు ఈ ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు. ఓకే, అండ్ ఇంకొక చిన్న క్వశ్చన్ ఉంది, అది కూడా చెప్పేస్తాను, సో దట్ అన్ని మోడల్స్ కవర్ అయిపోతాయి. సో ఒక్క నిమిషం చూడండి, ఆల్టిట్యూడ్ ఆఫ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ఓకే, ఆల్టిట్యూడ్ ఆఫ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ √3a యూనిట్స్ అని ఇచ్చాడు, మీరు సైడ్ కనుక్కోవాలి. ఓకే, అంటే ఇది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అయితే ఇది ఆల్టిట్యూడ్ ఎంత ఇచ్చాడు, √3a. మీరు ఇది కనుక్కోవాలి సైడ్, రైట్. సో దీన్ని ఎక్స్ అని తీసుకుంటే ఇది ఏమవుతుంది, x/2 అవుతుంది కదా, ఇందాకే నేర్చుకున్నాం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఇది ఏ బి సి, ఇది డి అనుకుంటే ట్రయాంగిల్ ఏబిసి తీసుకోండి. ట్రయాంగిల్ ఏబిసిలో సో ఏబి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, సేమ్ ఇందాక చేసినట్టే. సో ఏబి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ అంటే ఎంత ఇచ్చాడు, √3a ఇచ్చాడు, అంటే √3a హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ అంటే x/2 హోల్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √3a అంటే 3a స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 4. ఇప్పుడు మనకు కనుక్కోవాల్సింది ఏంటి, ఎక్స్ స్క్వేర్ వాల్యూగా. సో ఎక్స్ స్క్వేర్ని ఇటు సైడ్ పంపించండి. సో ఏం మిగులుతుంది చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 4 ఈక్వల్ టు 3a స్క్వేర్. సో 4x స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే 3x స్క్వేర్ మిగులుతుంది, డివైడెడ్ బై 4 ఈక్వల్ టు 3a స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు ఏమేమి క్యాన్సిల్ అవుట్ చేయొచ్చు చూడండి,
ఇందులోంచి ఇప్పుడు నేను 3 క్యాన్సిల్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఏమొస్తుంది, x² ఈక్వల్ టు 4a² వస్తుంది. మనకు కావాల్సింది ఏంటి, సైడ్ ఆఫ్ ఏ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. సైడ్ అంటే ఎక్స్ కదా, ఇక్కడ సైడ్ అంటే, సో ఎక్స్ వాల్యూ కావాలి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √4a² లేదా ఎక్స్ ఈక్వల్స్ టు 2a వస్తుంది. అర్థమైందా? సో ఇది ఇంకొక మోడల్, అండ్ ఈ మోడల్ కూడా మీరు చూస్తే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ దిస్, రైట్? సో ఇంతకు మించి మీకు డిఫరెంట్గా క్వశ్చన్స్ అడగడానికి అక్కడ ఛాన్స్ లేదు, ఎందుకంటే సిలబస్ కంప్లీట్గా డిలీట్ అయిపోయి ఉన్నది. ఓకే, అండ్ ఇంకొకటి ఇది చూడండి, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఓకే, యాంగిల్ సి 90 అండ్ ఏబి ఈక్వల్ టు పి, బీసీ ఈక్వల్ టు క్యూ అండ్ పి మైనస్ క్యూ ఈక్వల్ టు 1, దెన్ ఏసీ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకుంటే యాంగిల్ సి 90, సో ఇది 90, ఇది ఇది ఏమనుకున్నాం, ఏబిసి అనుకుంటున్నా. ఏబి ఈక్వల్ టు పి అంట, ఓకే, అండ్ బీసీ ఈక్వల్ టు క్యూ, రైట్? సో ఇది ఇచ్చాడు మనకి. ఓకే, సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి అంటే ఏసీ వాల్యూ కనుక్కోవాలి, ఇది కనుక్కోవాలి. ఓకే, సో మనకి ఏం తెలుసు, AB² ఈజ్ ఈక్వల్ టు AC² ప్లస్ BC² కదా. సో AB² అంటే P² ఈజ్ ఈక్వల్ టు AC అంటే ఎంత మనకు తెలీదు, ప్లస్ BC అంటే Q². సో AC² ఈజ్ ఈక్వల్ టు P² మైనస్ Q² అన్న ఏమొచ్చింది, AC² P² మైనస్ Q² అని వచ్చింది. ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూ ఏంటి, P మైనస్ Q ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు క్వశ్చన్లో. ఏమని ఇచ్చాడు, P మైనస్ Q ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు. సో ఇందులోంచి నేను ఇలా రాయొచ్చా, ఇప్పుడు మీకు ఆప్షన్స్లో అన్ని క్యూ టర్మ్స్లో ఉన్నాయి. ఓకే, సో నేను ఏం చేస్తున్నా అంటే P ఈక్వల్ టు 1 ప్లస్ Q అని రాస్తున్నా. ఓకే, P మైనస్ Q ఈక్వల్ టు 1 అని ఇచ్చారు క్వశ్చన్, సో దాని నుంచి P ఈక్వల్ టు 1 ప్లస్ Q. సో ఇక్కడ రాయండి, P అంటే 1 ప్లస్ Q కదా, ఇది హోల్ స్క్వేర్ మైనస్ Q². సో 1 ప్లస్ Q² ప్లస్ 2Q అంటే A ప్లస్ B ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. సో A² ప్లస్ B² ప్లస్ 2AB మైనస్ Q². సో ఈ రెండు క్యాన్సిల్ అయితే మనకు మిగులుతుంది ఏంటి, 1 ప్లస్ 2Q. ఇదేంటి, AC². సో AC ఏమవుతుంది మరి, √1 ప్లస్ 2Q అవుతుంది. సో ఇది ఒక మెథడ్ ఆఫ్ డూయింగ్ దిస్. ఎప్పుడు మీకు ఆప్షన్స్ క్యూలో ఉంటే మీరు దీన్ని క్యూలో కన్వర్ట్ చేసి చేస్తున్నారు. ఒకవేళ ఆప్షన్స్ పీలో ఉంటే ఏం చేస్తారు మరి, ఒకవేళ మీకు ఇచ్చిన ఆప్షన్స్ పీలో ఉంటే అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ P ఈక్వల్ టు అని వాల్యూ తీసుకున్నారు కదా, సో ఇప్పుడు ఏం చేస్తారంటే Q ఈక్వల్ టు వాల్యూ తీసుకోవాలి. ఓకే, దీని నుంచి ఏం చేస్తారంటే అప్పుడు Q ఈక్వల్ టు P మైనస్ 1 అవుతుంది. అప్పుడు ఇది తీసుకెళ్ళి ఇక్కడ క్యూలో సబ్స్టిట్యూట్ చేస్తారు. అర్థమైందా? సో ఇచ్చిన ఆప్షన్స్ బట్టి మనం ఎందులో కన్వర్ట్ చేసుకోవాలో మనం చూడాలి, రైట్? సో ఇది ఫైనల్ మోడల్, ఇంతకన్నా మనకి మోడల్స్ ఏం లేవు ఈ చాప్టర్లో. నెక్స్ట్ నేను ఇప్పుడు మీకు సర్కిల్స్ చాప్టర్ చెప్తాను. సర్కిల్స్ చాప్టర్లో ఓన్లీ ట్యాంజెంట్స్ కాన్సెప్ట్ ఒకటే ఉంది మీకు, అండ్ రిమైనింగ్ ఏరియాస్ ఆఫ్ సెక్టర్ సెగ్మెంట్ అవన్నీ కూడా సిలబస్లో లేవు. ఓకే, సో ఒకసారి చూడండి, ట్యాంజెంట్స్ కాన్సెప్ట్ క్లియర్గా చెప్తాను. అండ్ ట్యాంజెంట్స్ కాన్సెప్ట్ ఈ పైథాగరస్ థియరం కొంచెం రిలేటెడ్, ఎందుకంటే మనకి అక్కడ ట్యాంజెంట్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, ట్యాంజెంట్ అండ్ రేడియస్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అని ఉంటుంది, అండ్ అక్కడ నుంచే మనము మిగతా వాల్యూస్ కనుక్కుంటాం. సో ఒకసారి చూడండి, మన సిలబస్లో ఇంట్రడక్షన్ అండ్ ఏ లైన్ అంటే ఏంటి, సర్కిల్ అంటే ఏంటి, ట్యాంజెంట్స్ ఆఫ్ ఎ సర్కిల్ అంటే ఏంటి అని ఇచ్చాడు. సర్కిల్ అంటే ఏంటి, ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్, ఓకే, ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్ రేడియస్ అనుకుంటున్నా, ఫిక్స్డ్ పాయింట్ని సెంటర్ అనుకుంటాం, ఫిక్స్డ్ డిస్టెన్స్ని రేడియస్ అనుకుంటాం. సో ఇలా ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్తో మీరు అన్ని పాయింట్స్ మార్క్ చేస్తే ఒక 2D ప్లేన్ మీద అది ఏం ఫామ్ అవుతుందంటే సర్కిల్ ఫామ్ అవుతుంది. ఓకే, అండ్ ఇలా ఉన్న సర్కిల్ మీద ఎన్ని పాయింట్స్ ఉంటాయని క్వశ్చన్ అడిగితే ఇన్ఫైనైట్ పాయింట్స్ ఉంటాయి. ఓకే, ఈ సర్కిల్ మీద ఎన్ని పాయింట్స్ ఉంటాయని క్వశ్చన్ అడిగితే ఈ సర్కిల్ మీద ఇన్ఫైనైట్ పాయింట్స్ ఉంటాయని మీరు ఆన్సర్ టిక్ చేయాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఈ సర్కిల్కి, ఓకే, మనము డిఫరెంట్ లైన్స్, సర్కిల్కి డిఫరెంట్ లైన్స్తో మనము రిలేషన్షిప్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సర్కిల్ అనుకోండి, ఈ సర్కిల్కి ఇది సెంటర్ నుంచి ఒక లైన్ పాస్ అవుతుంది ఈ సర్కిల్కి, అంటే సెంటర్ నుంచి ఒక లైన్ ఇది అనుకోండి, సెంటర్ నుంచి ఒక లైన్ పాస్ అవుతుంది, అండ్ దిస్ లైన్ ఇస్
కటింగ్ ద సర్కిల్ at 2 points. ఓకే, ఇది లైన్ సెగ్మెంట్, ఇదిగోండి 2 ఎండ్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇది ఏ బి ఇది ఓ అనుకుంటే, సో ఏబి ఈజ్ ఎ లైన్ సెగ్మెంట్ విచ్ ఇస్ జాయినింగ్ 2 points on the circle. ఏ అండ్ బి ఆర్ పాయింట్స్ ఆన్ ద సర్కిల్ అండ్ ఓ ఇస్ ద సెంటర్. ఇలా ఉన్నప్పుడు దీన్ని డయామీటర్ అంటాం. ఓకే, ఒకవేళ ఇదే ఏబిని చూడండి, ఇదే ఏబిని 2 పాయింట్స్ ఇలా జాయిన్ చేశాను అనుకోండి, ఏబి ఇక్కడ ఉంది అండ్ సెంటర్ ఇక్కడ ఉంది ఓ. సో ఇప్పుడు ఈ ఏబిని ఏమంటామంటే కార్డ్ అంటాం. ఓకే, జస్ట్ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తున్నాం, సెంటర్ నుంచి పాస్ అవ్వట్లేదు, దాన్ని కార్డ్ అంటాం, రైట్. అండ్ కార్డ్ చూడండి, కార్డ్ డయామీటర్ రెండు సేమే. డయామీటర్కి ఒక ఎక్స్ట్రా పాయింట్ ఉంది అంతే. ఏంటి ఎక్స్ట్రా పాయింట్? అది సెంటర్ నుంచి పాస్ అవుతుంది. మిగతా కార్డ్స్ ఏవి కూడా సెంటర్ నుంచి పాస్ అవ్వవు, ఇవన్నీ కూడా కార్డ్సే. కానీ ఇది ఒక్కటే సెంటర్ నుంచి పాస్ అవుతుంది, ఆ పాస్ అయ్యేదాన్ని మనం డయామీటర్ అంటాం. ఓకే, సో మనం ఏం చెప్పొచ్చు అంటే డయామీటర్ ఈజ్ ఆల్సో ఏ కార్డ్, అంతే కదా. డయామీటర్ ఈజ్ ఆల్సో ఏ కార్డ్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీకు అసర్షన్ రీజన్లో ట్రూ ఆర్ ఫాల్స్లో ఈ పాయింట్స్తోనే కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి ఇవి మనం క్లియర్గా తెలుసుకోవాలి. డయామీటర్ ఈజ్ ఎ కార్డ్, ఓకేనా, అండ్ డయామీటర్ ఈజ్ లాంగెస్ట్ కార్డ్. ఓకే, అన్ని కార్డ్స్లోకి వెళ్ళి డయామీటర్ లాంగెస్ట్. అండ్ నెక్స్ట్ ఒకసారి చూడండి, ఇది సర్కిల్ అనుకోండి. ఇప్పుడు ఈ సర్కిల్కి, ఇప్పుడు ఇది సర్కిల్ అంటే ఈ సర్కిల్కి సపోజ్ నేను ఒక లైన్ తీసుకున్నాను అనుకోండి, ఇది లైన్. ఇప్పుడు ఈ లైన్ ఎలా ఉందంటే ఈ లైన్ ఈ సర్కిల్ని 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది. సో ఒకవేళ ఒక లైన్ సర్కిల్ని 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తే ఆ లైన్ని మనం సీకెంట్ అంటాం. ఏమంటాం? సీకెంట్ అంటాం. ఒక లైన్ సర్కిల్ని 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తే ఆ లైన్ సీకెంట్ అంటాం. అండ్ సపోజ్ ఇది సర్కిల్, ఒక లైన్ ఆ సర్కిల్ని జస్ట్ టచ్ చేస్తుంది, కట్ చేయట్లేదు, జస్ట్ ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ తీసుకుంటున్నా, ఈ లైన్ ఏం చేస్తుందంటే ఈ సర్కిల్ని జస్ట్ టచ్ చేస్తుంది. ఓకే, కట్ చేయట్లేదు 2 పాయింట్స్లో, అది జస్ట్ టచ్ చేస్తుంది. సో ఈ లైన్ని టాంజెంట్ అంటాం. ఓకే, సీకెంట్ లైనే టాంజెంట్ లైనే, కానీ సీకెంట్ ఏం చేస్తుంది సర్కిల్ని 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది. టాంజెంట్ ఏం చేస్తుంది సర్కిల్ని సింగిల్ పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. ఓకే, టచ్ చేస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం, టాంజెంట్స్ అండ్ సర్కిల్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో ఒకవేళ ఇప్పుడు మన అందరికీ తెలుసు సర్కిల్లో 3 పాయింట్స్ ఉంటాయి. ఒకటి ఇన్సైడ్ ద సర్కిల్, ఒకటి ఆన్ ద సర్కిల్, ఒకటి అవుట్ సైడ్ ద సర్కిల్. అవునా? ఒక సర్కిల్ గీస్తే ఆ సర్కిల్ డివైడ్స్ ద ప్లేన్ ఇంటూ 3 పార్ట్స్. ఇన్సైడ్ ద సర్కిల్, ఆన్ ద సర్కిల్, అవుట్ సైడ్ ద సర్కిల్. అండ్ మీరు పాయింట్స్ తీసుకున్నప్పుడు కూడా ఇన్సైడ్ ద సర్కిల్ పాయింట్ ఉంటుంది, ఆన్ ద సర్కిల్ పాయింట్స్ ఉంటాయి, అవుట్ సైడ్ ద సర్కిల్ పాయింట్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒకవేళ ఒక ఇన్సైడ్ ద సర్కిల్ పాయింట్ నుంచి, అంటే ఇదిగోండి ఈ పాయింట్ ఇన్సైడ్ ద సర్కిల్ కదా, సో ఇక్కడ ఉందనుకోండి పాయింట్ పి, ఈ పాయింట్ పి ఇన్సైడ్ ద సర్కిల్ నుంచి నేను ఒకవేళ టాంజెంట్ డ్రా చేయాలి అంటే నాకు టాంజెంట్స్ రావు. ఓకే, సో ఫ్రమ్ ఏ పాయింట్ ఇన్సైడ్ ద సర్కిల్, ఇన్సైడ్ సర్కిల్ నుంచి మీరు నో టాంజెంట్ డ్రా చేయగలరు, లేదా దీన్ని మీరు ఏమని చెప్పొచ్చు అంటే 0 టాంజెంట్స్ డ్రా చేస్తారు ఇన్సైడ్ ద సర్కిల్ నుంచి. పాయింట్ ఆన్ ద సర్కిల్, ఇది కూడా చూడండి, ఇది ఒక పాయింట్ ఆన్ ద సర్కిల్ కదా, ఇప్పుడు ఇది ఆర్ అనే పాయింట్ అనుకుంటే ఈ పాయింట్ ఆన్ ద సర్కిల్ నుంచి మీరు సింగిల్ టాంజెంట్ డ్రా చేయగలరు. ఇందులోంచి పాయింట్ ఆన్ ద సర్కిల్ నుంచి. అండ్ ఫ్రమ్ ఏ పాయింట్ అవుట్ సైడ్ ద సర్కిల్, ఇది అవుట్ సైడ్ ద సర్కిల్ కదా, ఎస్ అనే పాయింట్. సో ఫ్రమ్ ఏ పాయింట్ అవుట్ సైడ్ ద సర్కిల్ మీరు 2 టాంజెంట్స్ డ్రా చేయగలుగుతారు. ఓకే, ఇలా ఒకటి, ఇలా ఒకటి. ఓకే, సో కొంచెం ఫిగర్ కరెక్ట్గా లేదు కానీ టచెస్ ఎట్ సింగిల్ పాయింట్. ఓకే, సో 2 టాంజెంట్స్ డ్రా చేయగలుగుతారు. అర్థమైందా? సో ఇన్సైడ్ పాయింట్ నుంచి నో టాంజెంట్, ఆన్ ద సర్కిల్ పాయింట్ నుంచి 1 టాంజెంట్, అండ్ అవుట్ సైడ్ ద సర్కిల్ పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ డ్రా చేయగలుగుతాం. ఓకేనా? అండ్ ఇప్పుడు ఒక క్వశ్చన్ చూడండి, how many tangents can you draw to a circle? How many tangents can you draw to a circle అని అడిగినప్పుడు మీ ఆన్సర్ ఏంటి? మీరు ఇన్ఫైనైట్ టాంజెంట్స్ డ్రా చేయగలరు. ఓకే, ఒక సర్కిల్ నుంచి మీరు ఇన్ఫైనైట్ టాంజెంట్స్ డ్రా చేయగలరు. ఇప్పుడే కదా మేడం నో టాంజెంట్, 1 టాంజెంట్, 2 టాంజెంట్ అన్నారా?
సో ఒకసారి చూడండి, మనం ఫస్ట్ పాయింట్ ఏం డిస్కస్ చేసాం, సర్కిల్లో ఇన్ఫైనైట్ పాయింట్స్ ఉంటాయని చెప్పాను కదా, సర్కిల్ మీద ఇన్ఫైనైట్ పాయింట్స్ ఉంటాయి, అవునా. సో ఇలా 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 ఇన్ఫైనైట్ పాయింట్స్ ఉంటాయి. సో ఒక్కొక్క పాయింట్ నుంచి ఒక టాంజెంట్ డ్రా చేయొచ్చని నేర్చుకున్నాం కదా. అలా ఇప్పుడు ఎన్ని పాయింట్స్ ఉన్నాయి సర్కిల్ మీద, ఇన్ఫైనైట్ పాయింట్స్ ఉన్నాయి. సో ఇన్ఫైనైట్ పాయింట్స్ నుంచి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయగలుగుతా, ఇన్ఫైనైట్ టాంజెంట్స్ డ్రా చేయగలుగుతా. సో ఇక్కడ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. మీకు ఈ రెండు ఆప్షన్స్ ఇస్తారు, 1 ఇస్తాడు, ఇన్ఫైనైట్ ఇస్తాడు, కానీ క్వశ్చన్ని జాగ్రత్తగా చదివి ఆన్సర్ చేయాలి. హౌ మెనీ టాంజెంట్స్ క్యాన్ యూ డ్రా టు ఏ సర్కిల్ అంటే ఇన్ఫైనైట్. సర్కిల్ మీద ఇన్ఫైనైట్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఇన్ఫైనైట్ పాయింట్స్ నుంచి ఇన్ఫైనైట్ టాంజెంట్స్ డ్రా చేయగలుగుతారు. కానీ ఒకవేళ క్వశ్చన్ హౌ మెనీ టాంజెంట్స్ క్యాన్ యూ డ్రా ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద సర్కిల్ అంటే ఆన్ ద సర్కిల్ ఒక పాయింట్ ఉన్నప్పుడు దాని నుంచి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయగలుగుతారు, సింగిల్ టాంజెంట్ డ్రా చేయగలుగుతారు. ఓకేనా. హౌ మెనీ టాంజెంట్స్ క్యాన్ యూ డ్రా ఫ్రమ్ పాయింట్. పాయింట్ అంటే ఒక సింగిల్ పాయింట్ నుంచి ఎన్ని డ్రా చేయగలుగుతారు, ఒకటే డ్రా చేయగలుగుతారు. అది కాకుండా ఒకవేళ సర్కిల్ మీద ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయగలుగుతారు అంటే ఇన్ఫైనైట్ పాయింట్స్, ఎందుకంటే ఒక సర్కిల్ మీద ఇన్ఫైనైట్ టాంజెంట్స్ ఉంటాయి. ఈ రెండు క్వశ్చన్స్ కూడా ఎప్పుడు కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు. అండ్ ఈ రెండు ఆప్షన్స్ కూడా ఉంటాయి, ఇన్ఫైనైట్ ఉంటుంది, 1 ఉంటుంది. మీరు క్వశ్చన్ సరిగ్గా చదవలేదంటే ఒక మార్క్ లూజ్ అవుతారు. ఓకే. సో నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ వరకు టాంజెంట్స్ గురించి అయిపోయింది కదా. అండ్ ఆ పాయింట్ అవుట్ సైడ్ ద సర్కిల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్కిల్ అనుకోండి, సర్కిల్ అయితే ఒక పాయింట్ అవుట్ సైడ్ ద సర్కిల్ పీ తీసుకుంటే ఇప్పుడు ఈ పాయింట్ నుంచి నాకు యాక్చువల్లీ 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అని మనం అనుకున్నాం కదా. ఓకే. సో కొంచెం ఫిగర్ అడ్జస్ట్ అవ్వండి. సో ఒక సర్కిల్ నుంచి అవుట్ సైడ్ ద సర్కిల్ పాయింట్ నుంచి నేను 2 టాంజెంట్స్ డ్రా చేయగలుగుతాను. ఓకే. సో రైట్, ఇలా ఉందనుకోండి, ఇది ఏ, ఇది బి. అండ్ రేడియస్ ఆఫ్ సర్కిల్ తీసుకుందాం. సో ఇది ఆర్ రేడియస్, ఇది ఆర్. ఓకే. అండ్ ఓఏ అండ్ ఓబి ఆర్ రేడియస్ ఆఫ్ సర్కిల్, అవునా. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థియరం ఏమొస్తుంది అంటే, always radius of circle is perpendicular to the tangent at a point of contact. ఓకేనా. రేడియస్ ఆఫ్ సర్కిల్ టాంజెంట్కి ఎప్పుడు కూడా పర్పెండిక్యులరే. అది సింగిల్ టాంజెంట్ కైనా వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టాంజెంట్ అనుకోండి, ఇది రేడియస్ కదా. సో ఇదిగోండి, ఇది పర్పెండిక్యులర్ అవుతుంది. ఓకే. రైట్, అర్థమైందా. సో ఆల్వేస్ ద రేడియస్ ఆఫ్ సర్కిల్ is perpendicular to the tangent at a point ఆఫ్ కాంటాక్ట్. ఓకే. ఎక్కడైతే టాంజెంట్ సర్కిల్ మీట్ అవుతున్నాయో దాన్ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు. సో ఈ రేడియస్ ఏం చేస్తుందంటే అక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర టాంజెంట్కి పర్పెండిక్యులర్ అవుతుంది. సిమిలర్లీ ఇక్కడ చూడండి, ఇది రేడియస్, ఇది ఇక్కడ టాంజెంట్ కదా, ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఇక్కడ పర్పెండిక్యులర్. ఓకేనా. సో ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఇది ఒక థియరం. ఫస్ట్ థియరం ఏంటి, రేడియస్ ఇస్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద టాంజెంట్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో ఇదేంటి, ఇది 90 and 90. ఓకే. సో ఇప్పుడు మీరు దీన్ని జాయిన్ చేస్తే, ఓకే, ఓపీని జాయిన్ చేస్తే ఇక్కడ చూడండి, ఇది ట్రయాంగిల్ ఏఓపీ ఈజ్ ఎ 90-degree ట్రయాంగిల్. సో మీకు క్వశ్చన్స్లో ఏమి ఇస్తాడంటే రేడియస్ వాల్యూ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ రేడియస్ ఇస్ 5 అని ఇస్తాడు, ఓపీ ఇస్ 13 అని ఇస్తాడు. ఓకే. ద డిస్టెన్స్ బిట్వీన్ ఈ లైన్ జాగ్రత్తగా వినండి, ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద పాయింట్. ఓకే. ద పాయింట్ ఫ్రమ్ వేర్ యూఆర్ డ్రాయింగ్ ద టాంజెంట్, ఈ డిస్టెన్స్ 13 అని ఇచ్చాడు. అంటే ఈ సెంటర్ నుంచి ద ఎక్స్టర్నల్ పాయింట్ ఫ్రమ్ వేర్ యూఆర్ డ్రాయింగ్ ద టాంజెంట్ అంటే ఈ పాయింట్కి ఓపీ డిస్టెన్స్ 13. ఇప్పుడు ఏం అడుగుతాడంటే ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అని అడుగుతాడు. లెంత్ ఆఫ్ టాంజెంట్ అంటే ఏంటి, చూడండి, ఈ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వరకు ఇది ఏదైతే ఉందో దీన్ని లెంత్ ఆఫ్ టాంజెంట్ అంటారు. ఓకేనా. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఎక్కడ నుంచి అయితే మీరు టాంజెంట్ డ్రా చేస్తున్నారో ఆ పాయింట్ నుంచి పాయింట్ ఆన్ ద సర్కిల్ లేదా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని చెప్పాను కదా. సో ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వరకు ని లెంత్ ఆఫ్ టాంజెంట్ అంటారు. ఓకే. సో ఇప్పుడు మీరు చూసేది 90 కదా. సో దీని ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, ఓపీ హైపోటెన్యూస్ అవుతుంది. అందుకే అన్నాను పైథాగరస్ థియరం ఇది రిలేటెడ్. సో ఇక్కడ పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు. సో ఓపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఏపీ స్క్వేర్. పైథాగరస్ థియరం అప్లై చేసి ఇంకేంటి ఆన్సర్ వచ్చేస్తుంది. సో 13 స్క్వేర్ ఈక్వల్ టు ఓఏ అంటే ఎంత 5 అని ఇచ్చారు. సో 5 స్క్వేర్ ప్లస్ ఏపీ స్క్వేర్. సో ఇందులోంచి ఏపీ వాల్యూ వచ్చేసి సో ఏపీ స్క్వేర్ ఈక్వల్ టు 13 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్, 169 మైనస్ 25
144. ఓకే, సో 12 వస్తుంది ఇక్కడ, రైట్. ఏపీ 12 వస్తుంది. సో ఇది ఒక మోడల్ క్వశ్చన్ అడగొచ్చు మిమ్మల్ని, రైట్. సో ఇలాగే మీకు ఒకసారి చూడండి, రేడియస్, లెంత్ ఆఫ్ టాంజెంట్ అండ్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ఎక్స్టర్నల్ పాయింట్. సో ఇవి కదా 3 పాయింట్స్ మనకున్నవి. ఈ 3 పాయింట్స్లో ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను, లెంత్ కనుక్కోమన్నా. ఈ 2 ఇచ్చాను, రేడియస్ డిస్టెన్స్ ఇచ్చాను, లెంత్ కనుక్కోమన్నా. మీకు డిఫరెంట్గా ఇవ్వచ్చు. ఎలా ఇవ్వచ్చు అంటే లెంత్ డిస్టెన్స్ ఇవ్వచ్చు, రేడియస్ కనుక్కోమనొచ్చు. ఏది చెప్పినా సరే ఇట్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, సింపుల్ పైథాగరస్ థియరమ్ అప్లై చేస్తాం. సో ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటున్నా. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి ఒకసారి. ఇప్పుడు ఇది సర్కిల్ అనుకుంటే, ఇప్పుడు ఇది ఎక్స్టర్నల్ పాయింట్కి మనం, ఓకే, సో ఇది ఈ పాయింట్ అనుకోండి, ఈ ఎక్స్టర్నల్ పాయింట్, రైట్. అండ్ ఇప్పుడు ఇది రేడియస్ కదా, ఇది ఏ, ఇది బి, ఇది రేడియస్ ఓ, సెంటర్ ఓ. ఇప్పుడు ఇది చూస్తే మీకు ఇదిగోండి ఓఏ, ఓబి అండ్ ఇలా ఫామ్ అవుతుంది చూడండి, ఇలా. ఇదేంటి 4 సైడ్స్ ఉన్నాయి కదా దీన్ని ఏమంటారు, క్వాడ్రిలేటరల్ అంటారు. అవునా, 4 సైడ్స్ ఉన్నాయి, ఇది ఒక క్లోజ్డ్ ఫిగర్. ఏంటది, ఓఏబిపి, దీన్ని క్వాడ్రిలేటరల్ అంటారు. అండ్ ఈ పాయింట్ని జాయిన్ చేసినప్పుడు నేను ఏమన్నాను, ఇది 90 డిగ్రీ అవుతుంది. అవునా, ఇది 90 డిగ్రీ అవుతుంది, రేడియస్కి టాంజెంట్కి మధ్యలో ఇది 90, ఇది 90 అవుతుంది అని చెప్పాను. అండ్ ఓఏపి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఓబిపి రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఏది అడిగినా మీరు కనుక్కోవచ్చు అని చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇది క్వాడ్రిలేటరల్ కూడా అవుతుంది కదా, ఓఏపిబి ఈజ్ ఎ క్వాడ్రిలేటరల్. ఇప్పుడు ఈ క్వాడ్రిలేటరల్లో ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ క్వాడ్రిలేటరల్ ఎంత, 360 కదా. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ ఓ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ పి, ఈ యాంగిల్స్ అన్ని కలిపితే 360 వస్తుంది, రైట్. అండ్ యాంగిల్ ఏ 90 మనకు తెలుసు, రేడియస్కి టాంజెంట్కి మధ్యలో యాంగిల్, ప్లస్ యాంగిల్ ఓ ప్లస్ యాంగిల్ బి కూడా 90 మనకు తెలుసు, ఇది కూడా రేడియస్కి టాంజెంట్కి యాంగిల్ కదా, సో 90 ప్లస్ యాంగిల్ పి ఈక్వల్ టు 360. సో 90 ప్లస్ 90 అంటే 180 ప్లస్ యాంగిల్ ఓ ప్లస్ యాంగిల్ పి ఈక్వల్ టు 360. సో యాంగిల్ ఓ ప్లస్ యాంగిల్ పి ఈక్వల్ టు 360 మైనస్ 180 అంటే 180 వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్గా మీరు ప్రాబ్లమ్స్ చేయడానికి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ మోడల్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ మోడల్లో లెంత్ కనుక్కోమన్నప్పుడు మీరు కనుక్కుంటారు పైథాగరస్ థియరమ్ యూజ్ చేసి. ఇప్పుడు ఈ మోడల్లో ఏంటి అంటే యాంగిల్ ఇస్తాడు. యాంగిల్ ఏంటి అంటే ద యాంగిల్ బిట్వీన్ ద 2 టాంజెంట్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ అంటాడు. అంటే ఏంటి, ఇదిగోండి, ఇది ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ ఉన్నాయి కదా, ఈ 2 టాంజెంట్స్కి మధ్యలో యాంగిల్ అంటే ఇది, ఇదిగోండి ఇది. ద యాంగిల్ బిట్వీన్ ద 2 టాంజెంట్స్ అంటే ఎప్పుడు కూడా ఈ యాంగిల్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ 60 ఇచ్చాడు, ఫైండ్ ద యాంగిల్ ఎట్ ద సెంటర్, ఓకే, లేదా ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద రేడియై, అలా అని ఇస్తాడు మీకు క్వశ్చన్, ఓకే. లేదా డైరెక్ట్గా ఫిగర్ ఇచ్చి ఫైండ్ ద యాంగిల్ ఏఓబి అని ఇస్తాడు. సో అంటే ఈ యాంగిల్ కనుక్కోవాలి. కనుక్కోమన్నప్పుడు ఏంటి, ఇది 60 అయితే నేను ఇందాకే చెప్పాను, ఈ 2 యాంగిల్స్ సమ్ 180 అవుతుంది. అంటే ఈ 60 అయితే ఇది ఎంత అవుతుంది, 180 మైనస్ 60 అవుతుంది, అంటే 120. డైరెక్ట్గా క్వశ్చన్ చూడగానే మీరు ఆన్సర్ చెప్పవచ్చు, ఓకే. సో ఈ యాంగిల్ ఇచ్చినప్పుడు ఈ యాంగిల్ అడుగుతాడు, లేదా ఈ యాంగిల్ ఇచ్చి ఈ యాంగిల్ అడుగుతాడు, ఓకే. ఈ సెంటర్ యాంగిల్ ఇచ్చి యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ అని అడుగుతాడు. సో ఇట్ ఈస్ సేమ్, క్లియరా? సో ఇక్కడ వరకు ఒకసారి చూడండి. అండ్ దీని తర్వాత కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ సెంటర్ ఈ లైన్ డివైడ్ చేస్తుందని, ఈ లైన్ ఏం చేస్తుందంటే ఈ యాంగిల్స్ని 50-50గా డివైడ్ చేస్తుంది, అంటే హాఫ్గా డివైడ్ చేస్తుంది. ఇప్పుడు ఈ యాంగిల్ 60 అన్నాను కదా, ఈ లైన్ జాయిన్ చేస్తే ఇది 30-30 అవుతుంది, అంటే ఇటు యాంగిల్ 30, ఇటు యాంగిల్ 30, ఓకే. సో ఇవే ఈ చాప్టర్ యొక్క పాయింట్స్. సో ఒకసారి మళ్ళీ రివైజ్ చేయండి, అండ్ నెక్స్ట్ క్లాస్లో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్.